నారా బ్రాహ్మణి ఇటీవల తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. దీనిపై బాలయ్య అభిమానులు ఎమోషన్కి గురవుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్రం పద్మభూషణ్తో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాలయ్యకు ఇది తగిన గౌరవమని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న నందమూరి బాలకృష్ణను సినిమా, రాజకీయాలకు చెందిన ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా పద్మభూషణ్ పురస్కారం తర్వాత బాలయ్య బాబు కోసం ఆయన సోదరి నారా భువనేశ్వరి ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో అనేక మంది సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశంలో బాలయ్య కుటుంబ సభ్యులు అందరూ ఆయన గురించి తమ మనస్సులోని మాటలను అందరితో పంచుకున్నారు. నారా బ్రాహ్మణి తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. తన తండ్రిని చిన్నతనంలో నేను, నా సోదరి తేజస్విలు అనేక సందర్భాలలో తప్పుగా అర్థం చేసుకున్నామని సభలోనే నారా బ్రాహ్మణి చెప్పేసింది. మా తండ్రి ఏది ఉన్నా సూటిగా కుండబద్దలు కొట్టేసినట్టు మాట్లాడిస్తూ ఉండేవారు. దీనివల్ల చిన్నతనంలో ఇలా ఎందుకు మాట్లాడతారని అనుకునేవాళ్లమని చెప్పింది. కానీ తన తండ్రి మనసులో ఎలాంటి కల్మషం ఉండదని కూడా నారా బ్రాహ్మణి స్పష్టం చేసింది. ఆయన ఎదుటివారి మంచి కోసమే నిరంతరం తప్పిస్తారని చెప్పింది. అదేవిధంగా బాలయ్య బాబు చిన్న కూతురు తేజస్వి తన తండ్రి గ్రాఫ్ పెరగటానికి తానే అసలు బ్యాక్ బోన్ అని సమావేశంలో చెప్పింది. దీంతో ప్రస్తుతం బాలయ్య ఇద్దరు కూతుళ్లు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. మరి తేజస్వి ఫన్నీగా అనిందో మరేంటో కానీ బాలయ్య అభిమానులు మాత్రం తేజస్వి తమ అభిమాన హీరో బ్యాక్ బోన్ అంటూ పండగ చేసుకుంటున్నారట.